హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తెల్ల నువ్వులతో నువ్వుల లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ నువ్వులు మట్టి ఏమీ లేకుండా చూసుకొని నీట్గా చేసుకున్న తర్వాత ఒక బాణీలోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదన్నమాట. అలా చేయడం వల్ల పచ్చివాసన పోయి లడ్లు చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను మంట స్లిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మంచిగా కలర్ కూడా వస్తుంది. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన బాడీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది అన్నమాట నువ్వు లేగిపోయిన తర్వాత నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత మనము బెల్లం పాకంలో వేసుకోవాలి కదా. అందులోపల నేను ఇక్కడ 200 గ్రాముల నువ్వులకు 180 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 200 గ్రాముల బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇలా బెల్లం దంచుకున్నాక నేను ఒక బాణీలో పెట్టుకొని డైరెక్ట్ నీళ్ళు పోసుకోకుండా కరిగించేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పాకం వచ్చే సరిపోతుంది. అంత ముదురుగా ఉండకూడదు, అంత లేత పాకు కూడా ఉండకూడదు. ఇలా చేసుకోవడం వల్ల లడ్డూలు ఉండ కావడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం ప్రతిరోజు ఒక నువ్వులుంట తినడం వల్ల మన ఎముకలు గట్టిగా దృఢంగా ఉండేలా చేస్తాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది ప్రతిరోజు ఒక లడ్డు తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా. 100 గ్రాముల నువ్వులలో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందన్నమాట. ఈ నువ్వులుంటల వలన మనకి బాడీకి కాల్షియం బాగా పెరుగుతుంది. ఇక్కడ పాకం తయారైపోయింది. నేను ఇప్పుడు ఏంచి పెట్టుకున్న నువ్వులను ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చాలా ఈజీ. మనకి కనీసం ఒక 5 మినిట్స్ లోపల అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఇలా చేసి స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వచ్చు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ నువ్వులుంటలను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం చల్లగా అయ్యేలాగా పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇది చాలా వేడిగా ఉంటుంది. వెంటనే చేయి పెట్టేస్తే కాలుతుందనమాట. మనం కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఉంటలు చేసుకోవాలి. మరి చల్లగా అయిపోతే కనుక ఉంటలు చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చాలా స్మూత్గా ఉంది కదా. ఒక 2 నిమిషాల తర్వాత బాగా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయింది. నేను ఉంటలు చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా వంటలు చేసుకొని స్టోర్ చేసుకోవడం, రోజు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది. పిల్లలలో ఎముకల నిర్మాణానికి కావాల్సిన కాల్షియం అన్ని ఆహారాల కంటే నువ్వులలో ఉండే కాల్షియమే ఎక్కువ అన్నమాట. అందువలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలిళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ నువ్వులుంటలు ఇవ్వడం వల్ల, వాళ్ళు రోజు తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు 15 డేస్ పైనే ఉంటాయన్నమాట. అంతే అండి, ఎంతో రుచికరమైన నువ్వులుంటలు చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.